పాటల పల్లకి పాటల పల్లకి నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిసితిరా నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిసితిరా నిజమిది రుజువేది వర్ధమాన ప్రవర్ధమాన ఔత్సాహిక గాయని గాయకులతో రూపొందించిన పాటల పల్లకి కార్యక్రమం మీకు స్వాగతం పలుకుతోంది. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి దివ్య జయంతి ప్రత్యేక కార్యక్రమంగా కొనసాగుతోంది. నేటి మన పాటల పల్లకి కార్యక్రమంలో సీనియర్ ఎన్టీఆర్ చిత్రాలలోని పాటలు పాడేందుకు విచ్చేసిన సీనియర్ గాయని గాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక ఘంటసాల గళోపాసకునిగా పేరు పొందిన డిఏ మిత్ర గారు ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి గాన వివరణాత్మక విశేషాలను తెలియజేసేందుకు విచ్చేశారు. వారికిదే ఆత్మీయ స్వాగతం. గానానికి ప్రాణం పోసే నేపథ్య సంగీతాన్ని అందిస్తున్న ప్రముఖ వాయిద్య కళాకార బృందానికి స్వాగతం సుస్వాగతం. నేడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జన్మదినం. తెలుగు జాతికి ఒక చెరిగిపోని సంతకంగా నిలిచారు ఎన్టీఆర్ గారు. జానపద, చారిత్రక, పౌరాణిక, సాంఘిక చిత్రాలెన్నిటిలోనూ నటించిన మేటి సాటి లేని నటుడు ఎన్టీ రామారావు గారు. ఇప్పటిక మన గాయని గాయకులు ఆలపించే ఎన్టీఆర్ ప్రత్యేక గీతాలను వింటూ మధ్య మధ్యలో ఎన్టీఆర్ జీవిత విశేషాలను తెలుసుకుందాం. ఈనాటి మన ఎన్టీఆర్ ప్రత్యేక పాటల పల్లకి కార్యక్రమాన్ని ఒక అద్భుతమైన యుగళ గీతంతో ప్రారంభించేద్దాం. ఈ యుగళ గీతాన్ని ఆలపించేందుకు ప్రవీణ్ కుమార్ కుప్పలు గారు అలాగే ఇందునాయన గారిని ఆహ్వానించేస్తున్నాను. సార్ హలో, నమస్తే. నమస్తే అండి. ఫుల్ ట్రెండీగా వచ్చారు. ఇది నందమూరి తారక రామారావు గారి స్పెషల్ కాబట్టి ఈ స్టైల్లో దిగాం మేము. ఏముంటుంది? సూపర్ ఉంది సార్. ఎన్టీఆర్ గారిని చూసినట్టే ఉంది అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏం పాట పాడబోతున్నారు ఇద్దరు? మేము ఒక మంచి ఎన్టీ రామారావు గారు అంటే ఫాస్ట్ అనేదానికి ఒక నిలువుటద్దాం అనమాట, ఫాస్ట్ నంబర్స్కి. సో ఎడ్డమంటే తెడ్డమంటే అనే సాంగ్ ఫుల్ మాస్ అదనమాట. ఆ స్టెప్, ఆ పాటలో స్టెప్పులు కావచ్చు, ఆ పాటలో బీజిఎమ్స్ కావచ్చు, ఆ పాటలో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎలా ఉంటాయంటే ఇంకా సారీ సార్, స్టేజ్ చిన్నగా వేసాము మాకు తెలియకుండా. చాలండి ఇక్కడే రంగరిద్దామని. ఆవిడ్ని తోయకుంటే చాలు మాకు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ చెప్పేంత దాన్ని నేను కాదు.
ఇంకా మీరు పాడేసేయండి, నేను విని ఆనందిస్తాను. మిమ్మల్ని చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుంది. చెప్పండి. ఆడవే అందాల సురభామిని, పాడవే కళ్ళలన్నీ ఒకటేనని. అంటే ఇది జస్ట్ శాంపుల్, ట్రైలర్, టీజర్ ఇదే ఇలా ఉంటే ఊర్వశి మేనకని మిక్స్ చేసి కొడితే మీరు అన్నట్టు అనిపిస్తుంది. నన్ను పక్కన పెట్టేద్దాం సార్. మీ పాట వింటుంటే ఈ టీజరే ఇలా ఉందంటే అసలు పిక్చర్ ఎలా ఉంటుందని నేను ఊహించుకోగలను, వాళ్ళు కూడా ఊహించుకోగలరు. తప్పకుండా మొదలెడదాం ఇక. అంతే సార్. ఓకే సార్, కానీ చేసేయండి, నేను వెళ్ళి కూర్చుంటాను. థ్యాంక్ యూ. ఎడ్డమంటే తెడ్డమంటే నడ్డి ఇరిగిపోతాది, గూడు జారిపోతాది పిల్లు, నీ గుండె చెదిరిపోతాది పిల్లు, నీ గుండె చెదిరిపోతాది పిల్లు. ఎడ్డమంటే తెడ్డమంటే నడ్డి ఇరిగిపోతాది, గుట్టు బయట పడతాది పిల్లగో, నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో, నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో. జోరు మీద ఉన్నవాణ్ణి జోలపాట పాడను, నీ జోడు ఉన్న కోడగాని నీకు తగ్గ నీటుగాని, కోరుకుంటే చూసుకో సోకులాడి కొట్టె దూకులాడి నన్ను ముద్దులాడి. ఎడ్డమంటే తిట్టమంటే నడ్డి ఇరిగిపోతాది, గుట్టు బయట పడతాది పిల్లగో, నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో, నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో. ఎడ్డమంటే తెడ్డమంటే నడ్డి ఇరిగిపోతాది, గూడు జారిపోతాది పిల్లు, నీ గుండె చెదిరిపోతాది పిల్లు, నీ గుండె చెదిరిపోతాది పిల్లు. అలిగిన తొలగిన అందాలు నేనందుకుంటా, కులుకులు అలుకులు చూపుల్లో వారేసుకుంటా, పరువపు ఉరబడి పాటల్లో పండించుకుంటా, పరుగిడి చెలిబొడి సందేళనే చేరుకుంటా. చిన్నదాన్ని ఎవరు లేక ఉన్నదాన్ని, ఎల్లువైన పడుచుదాన్ని, పెళ్లి కాని పిల్లదాన్ని, ఒప్పుకుంటే అందుకో ఒడ్డులాగా పూల చెండులాగా ఒక్క దిండులాగా. ఎడ్డమంటే తెడ్డమంటే నడ్డి ఇరిగిపోతాది, గూడు జారిపోతాది పిల్లు, నీ గుండె చెదిరిపోతాది పిల్లు, నీ గుండె చెదిరిపోతాది పిల్లు. ఎడ్డమంటే తిట్టమంటే నడ్డి ఇరిగిపోతాది, గుట్టు బయట పడతాది పిల్లగో, నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో, నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో. మంచి జోరైన హుషారైన పాటతో ప్రారంభించారు. ప్రవీణ్ గారు, మీ గురించి మాట్లాడుకోవాలండి. గెటప్ అయితే ఎలాగో మ్యాచ్ చేశారు, వాయిస్ హావభావాలు అంటే మధ్యలో ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అంతా మీరు అలా ఎలా సాధ్యమైంది? ఎన్టీ రామారావు గారు అంటే ఆ జోష్, ఆ ఊపు ఉండాలి ఖచ్చితంగా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత గొప్పగా అయితే పాడారో, మోస్ట్లీ కనీసం దానికి రీచ్ అయ్యేలాగైనా మనం కూడా పాడగలిగితే పాట అనేది బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఖచ్చితంగా రీచ్ అయిపోయారు అని అనుకుంటున్నాను. ఇంకా మనం అంటే పాట వివరాలు అన్నీ తెలుసుకోలేదు కాబట్టి సార్ దాని గురించి అంత వివరంగా వివరిస్తారు. సార్, ఈ పాట గురించి చెప్తారా? ఈ పాట బొబ్బిలి పులి అనే చిత్రంలో వేటూరు గారి రాయగా
జేవి రాఘవులు గారు, అంటే వారు ఘంటసాల శిష్యులు జేవి రాఘవులు గారు, వారు సంగీత దర్శకత్వం చేశారు. ఈ రామారావు గారు సెకండ్ ఇన్నింగ్స్లో 70s తర్వాత అన్నమాట. ఆ కాంబినేషన్ బాలసుబ్రహ్మణ్యం రామారావు గారి కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ఇది కూడా ఒక హిట్ సాంగ్, ఒక హుషారైన పాట. రామారావు గారు స్టెప్స్ ఉంటాయి వీటిల్లో, ఆయన ఒక డిఫరెంట్ టైప్గా యాక్ట్ చేశారు ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేప్పటికి. వీరు కూడా ఇద్దరు, ప్రవీణ్ గారు, ఇందునయన గారు, రామారావు గారి హావభావాలను పాటల్లో చొప్పిస్తూ హుషారుగా పాడారు. ఆర్కెస్ట్రా వాళ్ళు చక్కగా వాయించారు. సార్ ఇదే ఎనర్జీ ఇలాగే కంటిన్యూ అయిపోవాలి త్రూ అవుట్ ద ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. 28 మే 1923లో కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు మన నటరత్న. ఇక కార్యక్రమంలో 2వ పాఠాన్ని ఆలపించడానికి వేణు శ్రీరంగం గారు అలాగే అమృత మహాభాష్యం గారిని పిలిచేస్తున్నాను. సార్ వాళ్ళేమో ఎడ్డమంటే తెడ్డమంటావని ఫుల్ హుషారైన పాట పాడేశారు. సో మీరు అదే దారిలో వెళ్తారా లేకపోతే మెలడీకి వెళ్తారా? ఏం పాట పాడబోతున్నారు? చాలా ప్రోగ్రాంలో రెండు బ్యాలెన్స్ అవ్వాలి ఎప్పుడైనా. కరెక్ట్ సార్. అన్ని అదే కాల్ వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళు అలా వెళ్ళారు, మేము వేరే దారిలో వెళ్తున్నాం. మంచిది సార్, చాలా సంతోషం. కొంచెం తగ్గి కాస్త మెలడీ, మంచి మెలడీతో పాటు కొంచెం జానపద స్టైల్లో ఉంటుంది పాట. చాలా మంచి పాట. సూపర్ సార్. ఏ పాట అని చెప్తారా సార్? రేపంటి రూపం కంటి. సూపర్ సాంగ్ సార్, పాడేసేయండి. హాయిగా మెలోడియస్ సాంగ్ని ఎంజాయ్ చేస్తాం మేము అందరు వీక్షకులు కూడా. రేపంటి రూపం కంటి పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి. రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కలలో కలలో నీ సొమ్మంటి. రేపంటి రూపం కంటి పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి. మల్లె పువ్వై విరిసి నీ నల్లని జడలో వెలిసి నీ చల్లని నవ్వులు కలిసి ఉంటే చాలంటి. నే మల్లె పువ్వై విరిసి నీ నల్లని జడలో వెలిసి నీ చల్లని నవ్వుల కలిసి ఉంటే చాలంటి. నీ కాలి మూవల రవళి నా భావము పురళి, నీ కాలి మూవల రవళి నా భావి మోహన మురళి, ఈ రాగా సరళి తరలి పోదాం రమ్మంటి. రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కలలో కలలో నీ సొమ్మంటి. రేపంటి రూపం కంటి పూవింటి దొరనే కంటి నీ ఇంటి చూపుల వెంట నా పరుగంటి.
సార్ చాలా ఆహ్లాదభరితంగా అనిపించింది మీ పాట, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరందరూ ఈ విశేష ఎపిసోడ్కి, ప్రత్యేక ఎపిసోడ్కి రావడానికి మేమందరం ఎంతో అదృష్టం చేసుకుని ఉంటాం, అదైతే నిజం. నేను అంటే ఎగ్జాజరేట్ చేయట్లేదు. కూడా చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ గారి, పెద్ద ఎన్టీఆర్ గారి ఈ సందర్భంగా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా ఆనందంగా, మంచి పాటలు పాడే అవకాశం మాకు కూడా. నిజమే సార్, మంచి మంచి పాటలు వింటున్నాము. ఈ పాట విశేషాలు వాటి గురించి సార్ చెప్తారు, మాకు వివరిస్తారు. ఈ పాట మంచి చెడు ఈ చిత్రంలో ఆత్రేయ గారు రాసినటువంటి ఒక అద్భుతమైన పాట ఇది. ఇందులో టీ అనే అక్షరం రిపీట్ అవుతుంటుంది చాలాసార్లు, 20 సార్లు 30 సార్లు రిపీట్ అవుతుంటుంది. ఇది ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచారు. ఇది ఒక మెలోడీతో కూడిన ఫాస్ట్ సాంగ్. నిజమే సార్. ఈ పాట ఘంటసాల గారి శైలిలో వాళ్ళు పాడినప్పుడు మన ఎగ్జాక్ట్గా పాడాలంటే కష్టం. ఆ బ్రీతింగ్ కెపాసిటీ వాళ్ళు ఒకటే బ్రీత్లో పాడతారు కొన్ని లైన్స్. ఇప్పుడు ఒకటే బ్రీత్లో పాడాలంటే మనకు కష్టం, ఎంతో సాధన చేస్తే కానీ రాదు. దాంతో కొన్ని అక్షరాల్లో తొట్టుబాటు అవుతుంటాయి ఒక్కోసారి. అయినా వీరిద్దరూ చాలా చక్కగా పాడారు, ఆహ్లాదకరంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. 1924 మే నెలలో బసవతారకం గారితో వివాహం. వీరికి 12 మంది సంతానం. వారి పేర్లేంటో చూద్దాం. జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర కృష్ణ, లోకేశ్వరి, పురంధరేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి. అన్నగారి కుటుంబం అంటే ఇదిగో ఇది. తరువాతి పాటని ఆలపించడానికి ప్రవీణ్ కుమార్ గారిని మరొకసారి వేదికపై ఆహ్వానిస్తున్నాను. సార్, ఈసారి ఏ భాగ్యం మాకు. అన్నగారు నటించినటువంటి సినిమాల్లో మేజర్ చంద్రకాంత్ చాలా గొప్ప సినిమా. ఆ సినిమా నుంచి పుణ్యభూమి నా దేశం అనే సాంగ్. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు చడిపిస్తే మానవతుల మాంగల్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు.
అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరే ఎందుకు కట్టాలి రాసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టమెట్టుకుంటున్న బ్రతికి నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు దించి స్వరాజ్య పోరాటమించి ఊరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి, అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన కుచ్చుడు, ఎవడు ఎవడా పగరు బట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవటికి వచ్చరా? అడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్రగొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నామన్యందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెట్టి మరఫి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. आजाद हिंदू फौज दलपति नेताजी, अखंड भारत जाति कन्न मरो शिवाजी. सायुध संग्राम में न्यायमनी, स्वतंत्र भारतावनि मन स्वर्गमनी. ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హింద్ అని నడిపాడు. గగన సిగల కగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం, నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను గన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. సార్ ఇందాక ఏమో పాట పాడితే నించుని డాన్స్ చేయాలనిపించింది, ఇప్పుడేమో రోమాలు నిక్కబడుచుకున్నాయి. సో ఎలాగోలాగా కూర్చోకుండా నించునేలాగా చేయడమే మీ బాధ్యత అనుకుని వచ్చారా? అలానే లేదు, ఎందుకంటే గొప్ప పాట నిజంగా, చాలా గొప్ప పాట. ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ గొప్ప పాట నిజంగా. తెలుగు జాతికి జాతీయ గీతం అనొచ్చా సార్? తప్పులేదు అనుకుంటా. భారత జాతికి జాతీయ గీతం అనొచ్చు ఈ పాట. ఓకే ఓకే, నిజమే సార్, నిజమే. పాట డీటెయిల్స్ ఇంకొంచెం డీటెయిల్డ్గా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిత్రం మేజర్ చంద్రకాంత్,
మనందరికీ తెలిసిందే. ఎన్టీ రామారావు గారు చివరి రోజుల్లో తన నట విశ్వరూపం చూపించారు ఈ సినిమాలో. మోహన్ బాబు నిర్మాత, దేశభక్తిని రంగరించి ఎంతో ఉత్తేజకరంగా రాశారు జాలాది. అంతకు మించిన సంగీతం అందించారు కీరవాణి గారు. దేశభక్తి గీతాల్లో ఎన్టీ రామారావు గారు సంబంధించిన వాటిలో ఇది ఒక ప్రథమ గీత నా ఉద్దేశం. మంచి పాట, చరిత్రలో లిఖించదగ్గ పాట ఇది. బాలు గారు కూడా ఎంతో ఆవేశంగా పాడారు ఈ పాట. అదే పందాలో ప్రవీణ్ గారు కూడా పాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. అండి, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ కాలేజీ రోజుల్లోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే నాటక సంస్థను స్థాపించి అనేక నాటకాలను ప్రదర్శించారు. ఈ సంస్థలో అలనాటి నటుడు కంచుకంఠం జగ్గయ్య, ముక్కామల, రక్తకన్నీరు నాగభూషణం మొదలైన వారుండటం విశేషం. ఇక తరువాతి పాటను ఆలపించడానికి వేణుగారిని పిలిచేద్దామా? సార్ మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి, మీరు చేయాలి సార్, తప్పదు. ఆయన చాలా ఆవేశం రప్పించేస్తున్నారు. చాలా ఆవేశంగా పాడు. కొంచెం మనకి ఇంకొంచెం సెంటిమెంట్ జోడించి కొంచెం ఇంకా సెంటిమెంటల్ సాంగ్ ఒకటి. అలాగే సార్, అలాగే. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి. సూపర్ సార్, మా జాతి గురించి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే అదపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. పతిదేవుని మురిపించే అదపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను కాచే దేవతగా.
చే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సార్, ఇది ఎంత మధురమైన కంపోజిషనో అంతే మాధుర్యం మీ కంఠంలోనూ కూడా ఉంది సార్. థ్యాంక్ యూ. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది ఈ పాట మీ గొంతులో. థ్యాంక్ యూ సో మచ్. పాట గురించి విశేషత అంతా సార్ వివరిస్తారు. సార్ చెప్పాలి. ఎన్టీఆర్ గారి మరొక ఆణిముత్యమైన సినిమా ఇది, దేవత. ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారు కరుణరసం, విషాదరసం అద్భుతంగా పోషిస్తారు. చాలా హిట్ సినిమా ఇది. ఈ పాటను వీటూరి గారు రాశారు. స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, ఇల్లాలిగా తన బాధ్యత ఎలా నిర్వర్తిస్తుందో, ఇల్లాలుగా అనేక పాత్రలు పోషిస్తూ ఉంటుంది. తల్లిగా, చెల్లిగా అనేక పాత్రలు పోషించి భర్తకి చేదుడు వాదుడుగా ఉంటూ అతని యొక్క ఉన్నతికి తోడ్పాటుగా ఉంటుంది. ఎన్నో త్యాగాలు చేస్తుంది. అటువంటి స్త్రీ యొక్క ఔన్నత్యము, ఆ పాత్ర గురించి వీటూరి గారు చాలా చక్కగా రాశారు. వీటూరి గారు, వీటూరి, వేటూరి కాదు, వీటూరి. ఈ చిత్రంలో పాటలను దాదాపు అన్ని ఆయనే రాశారు. ఒక పాట బొమ్మను వచ్చేస్తే అది మాత్రం శ్రీశ్రీ గారు రాశారు. మిగతా పాటలన్నీ వీటూరి గారు రాశారు. కోదండపాణి గారు అద్భుతమైన సంగీతం చేశారు. ఇది ఈ పాట అంత సులువుగా కాదు, వినటానికి మీకు హాయిగా అనిపిస్తుంది, కానీ మధ్య మధ్యలో చాలా చాలా జలుగులు ఉంటాయి. వేణుగారు చాలా చక్కగా పాడారు. గమకాలన్నీ కష్ట సుఖాలలో తోడు నీడగా, అక్కడ చాలా మంది తప్పు పాడుతుంటారు. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపిల్చే ఇల్లాలి ఆదరణ. చిన్న 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 గమకాలు ఉంటాయి వాటిల్లో. చాలా మంది చూస్తూ కొన్ని తప్పులు చేస్తుంటారు, స్కిప్ చేస్తుంటారు. వేణుగారు ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ గమకాలను పర్ఫెక్ట్గా పాడారు. అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఆర్కెస్ట్రా బృందం కూడా చాలా చక్కగా వాయించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రామారావు గారి మొట్టమొదటి సినిమా మన దేశం. అయితే దీనికంటే ముందు పల్లెటూరి పిల్ల చిత్రంలో నటించేందుకు వచ్చినా కూడా కెమెరా ముందుకు మొదటిసారిగా నిలబడ్డ సినిమా మన దేశం. మొదటి పాత్ర పోలీస్ ఇన్స్పెక్టర్గా అభినయించారు. ఇక తర్వాతి పాట పాడడానికి మనం ప్రవీణ్ కుమార్ గారిని పిలిచేద్దాము, ఇందునాయన గారితో. సార్, ఈసారి ఏ పాట పాడబోతున్నారు? పండ్లలో మనకి బాగా వన్నెదగినటువంటి పండే ఉంటుందండి. ఇప్పుడు సీజన్ కూడా ఉంది కాబట్టి మామిడి పండు కదా. ఆ మామిడి పండుని మనం గుర్తు చేస్తూ నందమూరి తారక రామ గారు అప్పట్లోనే కొండవీటి సింహంలో అద్భుతంగా చక్రవర్తి గారు స్వరపరిచి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడినటువంటి బంగినపల్లి మామిడి పండు అనే పాట పాడుతున్నారు. బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చకి ముట్టని చాంపండు సిగ్గుపడుతుంది. ఆ బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని చాంపండు సిగ్గుపడుతుంది. అది ఏ తోటదో ఏ పేటదో, అది ఏ తోటదో ఏ పేటదో. బంగినపల్లి మామిడి పండు కోతకొచ్చింది, చిలికి నువ్వని జాంపండు చేతికొచ్చింది. బంగినపల్లి మామిడి పండు కోతకొచ్చింది, చిలికి నువ్వని జాంపండు చేతికొచ్చింది.
కైతవుల రెండు తొండ పళ్ళు చెక్కిన చక్కెర కేళి అరటి పళ్ళు నీలి కన్ను నేరేడు పండు నీలి కన్ను నేరేడు పండు నిన్ను చూసి నా ఈడు పండు పాలకొల్లు తోటలోన బత్తాయిలు వనపుల్ల వడ్ల ముడి నారింజలు పాలకొల్లు తోటలోన బత్తాయిలు వనపుల్ల వడ్ల ముడి నారింజలు కొత్తపల్లి కొబ్బరంటి చలి కోర్కెలు తొలి కాపుకొచ్చాయి నీ చూపులు ఈ ముని మాపులు అరే బంగిన పల్లి మామిడి పండు రంగు మీదుంది చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది ఇది నీ కోసమే పండిందిలే ఇది నీ కోసమే పండిందిలే. సార్ మీ పాట వింటుంటే మీ ఇద్దరి పాట వింటుంటే ఫ్రూట్ సలాడ్ తిన్నట్టే ఉండింది. సూపర్ కదా, ఎన్ని పళ్ళు చెప్పారు అసలు. మామిడి పండు మినహాయించి మిగిలిన పళ్ళని మీరే. సో అందుకే మామిడి పండు మాత్రం ఈ ఎపిసోడ్ అయిపోయాక బయటికి వెళ్ళగానే ఇప్పియాలి మీరు. తప్పకుండా పంగిన పళ్ళే కాదు దూర మామిడి కూడా ఏ మామిడి పండు ఇప్పించినా కూడా ఓకే, నేను తింటాను చాలా ఇష్టంగా. సార్ ఈ పాట గురించి చెప్పాలి మీరు. కొండవీటి సింహం అండి, రామారావు గారు ఇందాక నేను చెప్పిన సెకండ్ ఇన్నింగ్స్ ఇవన్నీ హిట్స్. చక్రవర్తి, వేటూరి, ఎన్టీ రామారావు ఆ కాంబినేషన్లో ఆ డికేడ్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అన్నీ. అటువంటి ఒక ఫాస్ట్ మాస్ సాంగ్ ఇది. చాలా హుషారైన పాట. అంతే హుషారుగా ప్రవీణ్ గారు, ఇంజనీర్ గారు పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. రామారావు గారి తొలి రోజుల్లోనే కీర్తిని తెచ్చిపెట్టిన సినిమాలు పాతాళ భైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు మొదలైన చిత్రాలు. ఆ విగ్రహంలోని నిండుతనం ఎటువంటి పాత్రకైనా ఇమిడిపోతుంది. అలాగే ఈనాటి మన గాయకుల స్వరాలు ఎలాంటి పాటకైనా ఇమిడిపోతున్నాయి. అలాంటి సుమధురమైన గాత్రంలో మరొక పాట వినడానికి మేం సిద్ధంగా ఉన్నాము. వేణు సార్, మీరు ఆలపించడానికి రెడీయేనా? అమృతమ్మ మీరు కూడా వచ్చేసేయండి. సార్ ఈసారి ఈ పాట మళ్ళీ మా తమ్ముడిని బ్యాలెన్స్ చేయాలిగా మేము. అవును సార్, మీకు మేము మరొక మెలడీ సాంగ్తో వస్తున్నాం. ఈనాటి ఈ హాయ్. ఆహా, హాయిగా సాగే పాట. చాలా అద్భుతమైన పాట. మేము కూడా హాయిగా కూర్చుని ఆనందిస్తాం సార్.
కల కాదోయి నిజమోయి ఈనాటి ఈ హాయి. ఆహా, నిజంగానే చాలా హాయిగా ఉండింది సార్. కరుణభేరి ఆనందించింది అనొచ్చు అనుకుంటాను. సార్, పాట గురించి చెప్పాలి. ఈ పాట ఇన్నేటి బ్యానర్స్, ఎన్టీ రామారావు గారి ఓన్ బ్యానర్, ఆయన స్వంత చిత్రం జయసింహ. ఎన్టీ రామారావు గారికి వారి సొంత బ్యానర్లో సినిమాలు తీసేప్పుడు ఆయన సంగీతం దానిలో కూడా మక్కువ ఎక్కువ. ఏదైనా ఒక పాట కంపోజ్ చేయాలంటే ఆయనకు పెద్ద హాల్ ఉండేది ఇంట్లో మెడ్రాస్లో. ఆర్కెస్ట్రా, మినిమం ఆర్కెస్ట్రా ఉండాలి, సంగీత దర్శకుడు ఉండాలి, గాయకులు కూడా ఉండాలి. ఆయన వాళ్ళు సంగీత దర్శకుడు 4-5 రకాల ట్యూన్స్ వినిపించిన తర్వాత అప్పుడు రామారావు గారు ఓకే చేస్తారు. అట్లా 1-2 రోజులు అట్లా కంపోజిషన్ వినిపించిన తర్వాత రామారావు గారు ఓకే చేసిన తర్వాత పాట బయటకు వచ్చేది. అప్పుడు టీవీ రాజు గారు, రామారావు గారు వాళ్ళు ఒక రూమ్మేట్స్ సినిమాలో రాకముందు. ఆ తర్వాత రామారావు బ్యానర్ ఉంటే ఖచ్చితంగా టీవీ రాజు గారు ఉంటారు. వాళ్ళిద్దరు కాంబినేషన్, టీవీ రాజు గారు, ఎన్టీఆర్ గారు, వాళ్ళ కాంబినేషన్ మంచి హిట్స్ సాంగ్స్ వచ్చాయి, మంచి సినిమాలు కూడా వచ్చాయి. ఈ పాట టీవీ రాజు గారు 7 రాగాలు చేసిన తర్వాత చివరికి తనకి ఇష్టమైన రాగం టీవీ రాజు మోహన రాగం, కంప్లీట్ మోహన్ రాగంలో ట్యూన్ చేశారు టీవీ రాజు గారు. ఆయన పిక్చర్స్లో కంపల్సరీగా ప్రతి పాట ఒక మోహన్ రాగం ఉంటుంది టీవీ రాజు గారి కంపోజిషన్స్లో. సో అద్భుతమైన కంపోజిషన్ అది. అందులో మంచి గమకాలు కూడా ఉంటాయి. మీరిద్దరూ చాలా వరకు చక్కగా అన్నారు గమకాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 1963లో విడుదలైన లవకుశ చిత్రంలోని రాముని పాత్ర రామారావు గారిని తెలుగింటి రామునిగా నిలబెట్టింది. ఇక కృష్ణుడు అనగానే రామారావు గారే స్ఫురిస్తారు. ఇది భువిపై వెలసిన ఒక గంధర్వుని జన్మగా అభివర్ణించుకోవచ్చు. ఇక తర్వాతి పాటని పాడడానికి ప్రవీణ్ గారిని అలాగే ఇందునయన గారిని పిలిచేస్తున్నాను. సార్, సేమ్ అదే ధోరణియేనా ఈసారి కూడా? ఇప్పుడు మామూలుగా ప్రేమికుడు ప్రియురాల్ని నా మీద నీకు మనసు అయిందా, లేకపోతే నా మీద నీకు ప్రేమ అయిందా అని ఇలా అడుగుతుంటారు. కానీ మన నందమూరి తారక రామారావు గారి స్టైలే వేరే అనమాట. ఒళ్ళమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అని అడుగుతారు అనమాట. సో దట్ ఈజ్ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఏ పాట చేసినా కానీ అదొక సెన్సేషన్. సో యమగోల్లో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పాట. ఈరోజు ఈ పాటని మేము పాడబోతున్నాం. ఇప్పుడు మీరు ఏ పాట పాడినా మాకు ఈరోజు సెన్సేషనే. థ్యాంక్ యూ. పాడేసేయండి. ఒళ్ళమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, ఒళ్ళమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా. చిచ్చురేపి రెచ్చగొట్టిందా, కొత్త పిచ్చి పట్టిందా, ఒళ్ళమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. కాలు కురచ కన్నె పిల్ల కన్ను చెదిరిందా, మూర తక్కువ చీర నీకు నిలబడంటుందా, పక్క పలచ ఉడుకు నీళ్ళు బలిసిపోయిందా, ముట్టుకుంటే ముద్దులైనే పట్టుకుంటే జారిపోయే సిగ్గువలపు మొక్కలేసిందా, ఒరబ్బి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. పంటకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు, చల్లకొచ్చి వంట ఎందుకు దాచుకుంటావు, పంట విడిచి పరిగెలెందుకు ఏరుకుంటావు, కంచనేనై
పోసి కస్సుమంటూ కన్నె మోజు కట్టు తప్పిందా ఒరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఒరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా సార్ ఇంత నవ్వుకుంటూ తిట్టుకునే వాళ్ళని మిమ్మల్ని ఇద్దరినే చూసుంటాను నేను. మ్యామ్ మీ అనుభవం ఏమన్నా చెప్తారా? అంటే రామారావు గారు ఓన్లీ పాటలో తిట్టమన్నారు, ఈయన కొట్టేటట్టున్నారు కదా, నాకు కూడా అలాగే అనిపించింది. అలా ఏం లేదు, ప్రేమగానే చెప్పాను. పాటలో ఎంత ప్రేమ దురుసుగా ప్రేమగా మరి అంతే కదండి. తిక్కరేగిందా తిమ్మిరెక్కిందంటే తిక్కరేగిందా తిమ్మిరెక్కిందా అని అడుగుతారా? కాదుగా తిక్కరేగిందా తిమ్మిరెక్కిందా అంటారు. అయ్యో సార్, ఎక్కువ ఈయనని మాట్లాడించొద్దు సార్. మనము పాటలోకి వెళ్ళిపోదాము, పాటల వివరంలోకి వెళ్ళిపోదాం సార్. చెప్పేసేయండి మీరు. ఇది కూడా ఒక సెన్సేషనల్ హిట్స్. యమగోళ, చక్రవర్తి, వేటూరి, బాలు గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఆ టికెట్స్లో వచ్చిన హిట్ సాంగ్ ఇది. ఇప్పుడు మీరు అంటున్నారు ఆయనతోటి, ఆయన అంత గట్టిగా పాడుతున్నారు. రామారావు గారు ధీరోదాత్తుడు, ఆయన నాగేశ్వరరావు గారు ధీర లలితుడు. రామారావు గారు లవ్ సాంగ్ పాడినప్పుడు కూడా అది ధీరత్వం ఉంటుంది అలా పాటలో. ఆ పాటను బట్టి బాలుగారు ఆయన భావాలని, రామారావు గారు హావభావాలను పట్టుకొని ఆ విధంగా పాడారు. అదే పద్ధతి మన ప్రవీణ్ గారు కూడా ఫాలో అవుతూ పాడుతున్నారు ఈ పాట. అందుకని ఈ పాట ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి పాట, హుషారైన పాట. అంత హుషారు కలిగించారు ఇద్దరు, ఇందునైనా అండ్ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ అండి. శ్రీమద్ విరాట పర్వం చిత్రంలో ఏకంగా 5 పాత్రల్ని పోషించి పౌరాణిక పితామహ అనిపించుకున్న జగద్విఖ్యాత నటులు ఎన్టీఆర్ గారు. పురాణ ఇతిహాసాలను క్షుణ్ణంగా చదివి ఆయా పాత్రల స్వభావాలను ఆకళింపు చేసుకోవటం ఒక్క రామారావు గారికే చెల్లింది. ఇక తర్వాతి పాట పాడడానికి వేణుగారిని పిలిచేస్తున్నాను. సార్, మేము బ్యాలెన్స్ అయిపోయాము. అందరూ అయిపోయారా? అందరూ బ్యాలెన్స్ అయిపోయాము సార్. ఓకే, ఈసారి ఏ పాట? ఈసారి కొంచెం మళ్ళీ నేను మా తమ్ముడికి కొంచెం కాంట్రాస్ట్గా కొంచెం దేశభక్తికి వెళ్తున్నాను మళ్ళీ. అవునా సార్? ఎస్, సూపర్ సార్. అయితే ఇంకొకసారి ఇంకొక అద్భుతమైన దేశభక్తి గీతాన్ని వినబోతున్నాం. అయితే క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ये तल्ली निन्नु कन्नदो ये तल्ली निन्नु कन्नदो आ तल्लिने कन्न भूमि गोप्पदिरा जननी स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టే కాలే వరకురా ఆరుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే జవానురా
మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో నీ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మ్రోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. సార్ మీ పాటవం గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదు కాబట్టి పాట వివరాల్లోకి వెళ్ళిపోతున్నాను సార్. సార్ చెప్పాలి. దాసరి నారాయణ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక హిట్ సినిమా ఇది. బొబ్బిలి పులి. జేవి రాఘవులు గారు ఆయన సంగీతం చేశారు. ఇది దేశభక్తిని రంగరించే పాట. ఇది కూడా ఒక ప్రఖ్యాతమైన గీతం. ఎన్టీఆర్ గారు సంబంధించినటువంటి దేశభక్తి పాటల్లో ఇది కూడా ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. బాలు గారు చాలా బాగా పాడారు, మీరు అంతే గొప్పగా పాడారు. థ్యాంక్ యూ. సమయపాలన, సమయ సద్వినియోగం మొదలైన అంశాలలో ఎన్టీ రామారావు గారు సూర్యచంద్రులతో సమతూగిన వారిగా సినీ పరిశ్రమం పెద్దలు అభివర్ణిస్తూ ఉంటారు. ఇక తర్వాతి పాట పాడడానికి ఈసారి నేను ఇందునాయన గారిని ప్రవీణ్ గారితో పిలవడానికి భయపడుతున్నా కాబట్టి చిన్న గ్యాప్ ఇచ్చి, వేణుగారు దయచేసి ఒక్క పాటకి మీరిద్దరు రావాల్సిందిగా మనవి. ఏం పాట పాడబోతున్నారు? అంటే ఇప్పటిదాకా కొంచెం బాగా పద్ధతిగా పాడాం కదా నేను నువ్వు అమృత. అవును సార్. కొంచెం ఇందుతో కలిసి కొంచెం హడావుడి చేద్దాం అనుకున్నాం మా తమ్ముడి బాటలో. కాబట్టి మేము కూడా మీరు ఒకటి గమనించాలి, హడావుడి ఎక్కడైనా నాకు తప్పట్లేదు. అదే అదే తనకి తప్పదు, నాకు ఇప్పుడు కొత్త అనమాట ఇప్పుడు ఇవాళ. ఓకే, ఆవిడ గాలి సోకింది ఈ పాట వరకు మీకు. ఆకు చాటు పిద్ద తడిసే. ఓకే సార్, కానీ ఇచ్చేసేయండి. ఆకు చాటు పిందె తడిసే, ఒక మాటు పిల్ల తడిసే. ఆకు చాటు పిందె తడిసే, ఒక మాటు పిల్ల తడిసే. ఆకాశగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, పొగ్గుల్ని ముడిపెట్టింది. గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే. గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది.
ఓ చినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే నీ మాట విని మబ్బు మెరిసి జడివానలే కురిసి కురిసి ఒళ్ళు తడిసి పెళ్లి విరిసి వలపు సరిగంగా తానాలు చేయాలి ఆకు చాటు పిందె తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది మరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే ఎదలో నా ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే ఓ మెరుపు నీ నవ్వై నన్ని నమిలేస్తుంటే నీ పాట విని మెరుపులొచ్చి నీ బిరుపులే ముడుపులిచ్చి చలిని పెంచి చెలిని పంచి పగలు వెచ్చంగా తడి ఆచుకోవాలి ఆకు చాటు పిందె తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకు చాటు పిందె తడిసే ఒక మాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది సార్ హుషారైన పాటను వినిపించారు. మొత్తానికి నా కోరిక తీరింది. ఈరోజు మీ నోట హుషారైన పాట వినాలనుకున్నాను నేను. థ్యాంక్ యూ. నేను కూడా పాడాలనుకున్నాను. సో పాట వివరణలోకి వెళ్తే సార్, ఇది కూడా ఎన్టీఆర్ గారు ఎంతో హుషారుగా నటించి వేటగాడు ఆ సినిమా ఎంతో హుషారుగా నటించారు. చక్రవర్తి గారు ఎంతో హుషారుగా చేశారు. వేటూరు చక్రవర్తి ఎన్టీఆర్ కాంబినేషన్లో అన్ని సూపర్ హిట్స్ ఇందా చెప్పినట్టుగా మీరు కూడా అంతే హుషారుగా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. నటరత్న ఎన్టీ రామారావు గారికి 1968లో పద్మశ్రీ, 1978లో కళాప్రపూర్ణ బిరుదులు అందించారు. ప్రజాహృదయాలలో తనదైన ముద్ర శాశ్వతంగా వేసిన ఎన్టీ రామారావు గారికి ఎటువంటి అవార్డులిచ్చినా సరే అది ఆ అవార్డుకు వన్నె తెస్తుంది అనేది అక్షర సత్యం. అయితే ఇంకొక హుషారైన పాటని వినిపించడానికి ప్రవీణ్ కుమార్ గారు రెడీగా ఉన్నారు. సార్ వచ్చేసేయాలి. సార్ ఈసారి ఏ పాట పాడబోతున్నారు? మనకి ప్రపంచంలో ఎంతోమంది జీప్ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, మోటార్ బైక్ డ్రైవర్స్, బస్సు డ్రైవర్స్, ట్రైన్ డ్రైవర్స్, ఫ్లైట్ డ్రైవర్స్ ఉంటారనమాట. అంటే పైలట్స్ ఉంటారు. అవును. కానీ ఒక్క డ్రైవర్ మాత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి డ్రైవర్ అనమాట. నాకు అర్థమైంది సార్, మీరు ఒక్కరినే మిస్ చేశారు, లారీ డ్రైవర్ని. ఎస్, ఎగ్జాక్ట్లీ. డ్రైవర్ రాముడు సినిమా నుంచి మావిళ్ళ తోపుకాడ అనే సాంగ్. మళ్ళీ మామిడి పండు మీద పాట. ఎందుకో మామిడి పండు వదిలిపెట్టడం అనేది సీజన్ కాబట్టి నన్ను వదిలిపెట్టడం లేదండి. సంతోషం సార్, మాకు కూడా అదే కావాలి, ఆనందిస్తాం. రైట్ రైట్.
నిమ్మకూరు రోడ్డు దాటి నే వస్తే నిడుమోలు లాకు కాడ ఆపేస్తే నిమ్మకూరు రోడ్డు దాటి నే వస్తే నిడుమోలు లాకు కాడ ఆపేస్తే ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చిపోవేనై మధ్యలో బుజ్జి ముచ్చటైన తీర్చవేనై అర్రర్రర్ర ముద్దిచ్చిపోవేనై మధ్యలో బుజ్జి ముచ్చటైన తీర్చవేనై బాయ్ 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 కజ్జల్ల గుర్రమంటి కుర్రదానా ఈ మద్దళ్ళు బాపలేని మనసులోనా సజ్జా చేనల్లే ఎదిగి ఉన్నదానా ఈ పిట్ట పొగరు చూడవేమే వయసులోనా చూసి వస్తే మొక్కులన్నీ తీరుస్తా వలపులన్నీ వర్తిస్తా వయసు వట్టి చెల్లిస్తా వలపులన్నీ వర్తిస్తా వయసు వట్టి చెల్లిస్తా ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చిపోవేమే పచ్చిల బుజ్జి బుచ్చటైన తీర్చవేమే అమ్మమ్మమ్మ ఎత్తి కుదేశాడే అప్పడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడే ఏడు నిలువలెత్తు ఉన్న కోడగాడా నీ చుట్టుకొలత చూడలేను బీడుగాడా దిక్కులన్నీ ఒక్కటైన చక్కనోడా నీ తక్కు జోరు ఈడ కాదు ఇంటికాడా పంటగెదిగే వయసు కాస్త కుప్ప వేసి నూర్చేస్తా చంట గుదిగే సొగసులన్నీ ఇప్పుడేనే కాజేస్తా వయసు నేనే వాటేస్తా మనసులోనే చోటిస్తా వయసు నేనే వాటేస్తా మనసులోనే చోటిస్తా ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ఎత్తి కుదేశాడే అప్పడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడే ఎత్తి కుదేశాడే అబ్బాడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడు నిమ్మకూరు రోడ్డు దాటి నే వస్తే నిడిమోలు లాకు కాడ ఆపేస్తే ఏలికేస్తే కాలికేసి కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చిపోవేమే పచ్చిల బుజ్జి ముచ్చటైన తీర్చవేమే అమ్మమ్మమ్మ ఎత్తి కుదేశాడే అప్పడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడే బాయ్ 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 ప్రవీణ్ గారు మళ్ళీ లారీ హార్న్ సౌండ్ కూడా మీరు పాటలో శృతిలో కలిపేశారా? ఎగ్జాక్ట్లీ ఎందుకంటే సూపర్ ఫేమస్ సాంగ్ నిజంగా. అవునవును. మావిళ్ళ తోపుగాడ పండిస్తే అని ఒక పాట స్టార్ట్ అయింది అంటే నేను బయట షోస్ చేస్తున్నప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి సాంగ్స్లో మావిళ్ళ తోపుగాడ పండిస్తే అనగా ఒక్కసారిగా అరుపుల కేకలు వస్తాయి అనమాట. అంత ఫేమస్ సాంగ్ నిజంగా, గ్రేట్ సాంగ్. సో అటువంటి సాంగ్ ఈరోజు దూరదర్శన్ వారు నిర్వహిస్తున్నటువంటి పాటల పల్లకి కార్యక్రమంలో పాడడం నిజంగా వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఏమంటే జస్ట్ మేము అరుపులు కేకలు వేయొద్దు కాబట్టి కంట్రోల్ చేసుకున్నామండి, లేకపోతే మేము కూడా అదే పనే చేసేది. అంత ఓకే, కానీ ఈవిడ ఏదో ఎప్పుడు తిడుతూ ఉంటారు, ఈసారేమో కొత్తగా కొత్త పేరుతో పిలిచినట్టున్నారు, బజ్జీల బుజ్జినా అంటే యాక్చువల్గా అంటే సినిమాలో యాక్చువల్గా జయసుధ గారు బజ్జీలు వేస్తుంటారు అనమాట, ఈవిడ ఇంటికి బజ్జీలు వేస్తారు కాబట్టి. ఇందు గారు ఈసారి బజ్జీలు తీసుకురావాలి మరి. తప్పకుండా అండి, నెక్స్ట్ టైం మళ్ళీ రామారావు గారి ఎపిసోడ్లో తీసుకొస్తా ఖచ్చితంగా. సార్ ఎన్టీఆర్ జయసుధ హిట్ పేరు డ్రైవర్ రాముడు, ఒక అద్భుతమైన సినిమా ఇది. చక్రవర్తి, వేటూరి, బాలు, సుశీల కాంబినేషన్. ఎప్పట్లాగానే ఇది కూడా ఒక ఫాస్ట్ సాంగ్, రొమాంటిక్ సాంగ్. అంత హుషారైన పాట, మీరు కూడా అంతే హుషారుగా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కార్యక్రమంలో తర్వాతి ఇంకొక యుగళ గీతాన్ని ఆలపించడానికి నేను వేణుగారిని అలాగే అమృతమామిని పిలుస్తున్నాను, వచ్చేసేయండి. సార్ మళ్ళీ మీరు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది సార్. చేస్తున్నాం ఇప్పుడు అదే. అంతేనా సార్? చేసేయండి సార్, నేను వెళ్ళి కూర్చుంటాను. తప్పకుండా.
విచిత్రం హై భళారే విచిత్రం అయ్యారే విచిత్రం ఈ రాజనగరుకు రాజును రప్పించుటే విచిత్రం పిలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం హై భళారే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం రాచరికపు జిత్తులతో గణతంత్రపు టెత్తులతో రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సగమదమౌ మామదిలో మదనుడు సందడి సేయుట చిత్రం హై భళ్ళారే విచిత్రం ఎంతటి మహారాజైనా ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏకాంతంలో ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం హై భళ్ళారే విచిత్రం అయ్యారే విచిత్రం భళ్ళారే విచిత్రం అయ్యారే విచిత్రం హై అయ్యారే విచిత్రం అయ్యారే విచిత్రం సార్ ఇంకొంచెం సేపు ఈ పాట పాడితే బాగుండు అనిపించింది సార్ నిజంగానే. మాకు కూడా అనిపించింది కానీ సమయాభావం. సమయాభావం దృష్ట్యా ఓకే సార్, ఈ పాట యొక్క వివరణ. ఎన్టీ రామారావు గారి ఓన్ బ్యానర్, ఆయన సొంతంగా నిర్మించిన చిత్రం ఇది. దర్శకుడు, నిర్మాత అన్నీ ఆయనే. 3 పాత్రలు పోషించారు: కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు. నారాయణ రెడ్డి గారు రామారావు గారి భావాలకు తగినట్టుగా ఈ పాట రాశారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు రామారావు గారు. ఆ టైంలో ఆయనకి శృంగార భావనలు రావటం ఒక ఐడియా తీసుకొని ఈ పాట రాశారు. ఈ పాటకు మామూలుగా దుర్యోధనుడు, భీముడు వాళ్ళు నెగిటివ్ క్యారెక్టర్స్, ఒక రౌద్ర స్వరూపాలు. వాళ్ళకు డ్యూయట్ పెట్టడం అనేది ఫస్ట్ ఇది దుర్యోధనుడికి. దీనికి ప్రేరణ ఏంటంటే పాండవమాసంలో భీముడు కూడా డ్యూయట్ పెట్టారు, హిమగిరి సొగసులు. దాని ప్రేరణ రామారావు తీసుకొని, దాని ప్రేరణగా తీసుకుని నారాయణ రెడ్డి గారు చెప్తే అందులో భీముడికి డ్యూయట్ ఉంది, దుర్యోధనుడు డ్యూయట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నారాయణ రెడ్డి కోరితే అప్పుడు నారాయణ రెడ్డి గారు రామారావు గారి వారి భావాలను అనుసరించి, అప్పుడున్న పరిస్థితిని అనుసరించి ఈ పాట రాశారనమాట. ఎంతో ప్రయోగాత్మకంగా చేసే పాట ఇది. పిండియాల్ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. ఒక వెరైటీ సాంగ్ ఇది. ఆ సినిమాలో బాగా పడ్డారు ఇద్దరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే ఇప్పటిదాకా మధురమైన పాటలు విన్నాము, హుషారైన పాటలు విన్నాము. రామారావు గారి పాటలు ఎంత ప్రాచుర్యం పొందాయో అంతే ప్రాచుర్యాన్ని పొందినవి పద్యాలు కూడా. సో అలాంటి పద్యాలు వినాలనుకుంటున్నాము. ప్రవీణ్ గారు ఇప్పటిదాకా చాలా హడావిడి చేసేశారు. సో కాసేపు మమ్మల్ని ఇంకో లోకంలోకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం. తప్పకుండా మన తెలుగు జాతి గర్వించదగ్గ ఒక గొప్ప అంశం పద్యం. సో ఇటువంటి పద్యాన్ని తెలుగు ప్రజలకు చాలా దగ్గర చేసినటువంటి గొప్ప నటుల్లో ఎన్టీ రామారావు గారు ఒకరు. ఎంతోమంది చేస్తారు, కానీ ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ప్రయోగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. సో దానవీర సూరకర్ణ సినిమా నుంచి కొన్ని అద్భుతమైన తిరుపతి వెంకట కవులు రచించినటువంటి కొన్ని రాయబార పద్యాలు, ఒక దుర్యోధనుడు పద్యం పాడి వినిపిస్తాను. సమరము సేయరే బలము సాలిన, సమరము సేయరే బలము సాలిన, నలుగురు చూచుచుండ పెండ్లము తెరవారిచే కటకటంబడ చూచుచూరకుందురే. మమతయు బొంకు
మానము అవమానము సిగ్గులు లేని వారి నేయము తగునయ్యా. భూమి పతులందరూ నవ్వరాటయ్యా సంధి చేసిన మామా సత్యవతి పౌత్ర ధాత్రాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకం నెల కాపాడమని పాండవ దూతనై నీ యొద్దకు వచ్చింది. నే చెప్పబో పోరుకు సావధానం ఆలకింపు. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి, తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి, అటుల ఇష్టపడవయేనియో ఐదోళిమ్మనిరి ఐదుగురకు ధర్మంబుగా మీకు తోచినట్లు మనుపుము వారి. తనయుల విని చదవో నీ తనయులతో ఏమని స్వతంత్రించదవో, చనుమొక దారిని లేదేని అనియగు వంశక్షయంబునగు కురునాథా. అలుగుటయే ఎరుంగని అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగాకపోవు. ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజ. నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరు. ఆ ఆ ఆ ఆ చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరూ తొల్లి గతించే. నేడు నను దూతగా పంపిరి సందిసేయ, నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా పొందు చేసెదో. ఎల్లి రణంబెగూచెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా. జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు శితవాజ శ్రేణియు పూంచి నే దండం బున్గొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్. గాంధీవమ్ము ధరించి పల్గునుడు మేము కల్చండుచున్నప్పుడు ఏ కర్ణులు 10,000 అన్ని నొత్తురు చత్తురు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుము ఒక్కండును 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 నీ మొరాలకింపడు. కురుక్ష్మానాథ సంధింపగు ఎక్కడ నుండి రాక ఇటకు అర్జున, ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరులున్ సుఖులే కదా.
యశోభాకులు నీదు నన్నలును భవ్య మనస్కులన్నీదు తమ్ములు చక్కగనున్నవారే భుజశాలి వృకోదరుడగ్రజార్యకు దక్కగా నిల్చి శాంతగతి దాను జరించుని తెలుపు మర్జునా బావా ఎప్పుడు వచ్చితీవు బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీ వాలభ్యము పట్టు కర్ణుడును మన్నీలు సుఖోపేతులే నీ వంశోన్నతి గోరు భీష్ముడును నీ మేల్గోరు ద్రోణాది పోతేవుల్ సేమముమై నెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్ బావా ఎప్పుడు వచ్చితీవు. అంత అయిపోయిన తర్వాత కర్ణుడు పార్ట్ ఇద్దండి. సూతుని చేతికి దొరికి సూత కళత్రము పాలు ద్రావి ఆ సూతుని అన్నము గుడిచి సూత కులాంగన యందు నందనౌరాతముగాంచి నేటికొక రాజకుమారుడనంచు దెల్ప నా చేతము సమ్మతించునే ఇసి ఎవరే గతి సిగ్గుమాలిన కామము చేతనే గాని భయకంపిత చిత్తము చేతనే గాని ఈ భూమి నేలుకొను పునిక చేతనే గాని నేను నా సేమమే గోరు చుట్టముల స్నేహితులన్ విడనాడి నేడు మత్స్వామి సుయోధునన్ విడచి వత్తునే వచ్చిన మెత్తురే జను. సార్ గౌరవం రెట్టింపు అయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ అందరూ మచ్. వింటున్నంతసేపు మూక వింశతులైపోయాము. సో మాటలే లేవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నిజంగా ఇటువంటి గొప్ప కార్యక్రమంలో దూరదర్శన్ వారు చేస్తున్నటువంటి పాటల పల్లకి లాంటి గొప్ప కార్యక్రమంలో ఇటువంటి పద్యాలు కూడా మీరు పాడించారు చూడండి. ఐ మీన్ పాటలు అందరూ పాడిస్తూ ఉంటారు, కానీ ఎన్టీ రామారావు గారు చేసినటువంటి నటించినటువంటి సినిమాల్లో నుంచి పద్యాలు కూడా కావాలని మీరు అడిగారు చూడండి. అది దూరదర్శన్ వారి యొక్క గొప్ప సంస్కారానికి నిదర్శనం. థ్యాంక్ యూ దూరదర్శన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిజమే సార్, కానీ మేము అడిగినా కూడా అవి పాడడానికి సింగర్స్ కూడా రెడీగా ఉండాలి కదా సార్. ఆ గొప్పతనం మీది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగువారి ఆత్మగౌరవానికి అస్తిత్వానికి చెరగని చిరునామా మన ఆరాధ్య నటులు నందమూరి తారక రామారావు గారు. ఆ మహనీయునికి జయంతి నివాళులు అర్పించుకుంటుంది మన ఈ పాటల పల్లకి కార్యక్రమం. వచ్చే వారం మరికొంతమంది గాయని గాయకులతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది, ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. కన్నులలో నీ కన్నులలో నా కలలే పొంగినవి, గురులలో ముంగురు
సిరులలో నా కోరికలుగినవి. వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది, చెంతగా నువ్వు చేరగా గిలిగింతగా తోచినది, గిలిగింతగా తోచినది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఎందుకు గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఎందుకో సిగ్గెందుకో నా అందాల బొమ్మకు, అందుకో చేయందుకో మరి ఆ వైపు చూడకు. నవ్వుతో ముసి నవ్వుతో ఓయ్ నన్ను దోచివేయకు, మాటతో సయ్యాటతో నన్ను మంత్రించి వేయకు, మంత్రించి వేయకు. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది, ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది. ఆహా